హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్. ఇది నెంబర్ కొంచెం నోటీస్ చేయండి ఫ్రెండ్స్. ఇది 35. ప్రతి ఎపిసోడ్కి ఇలానే చెప్తున్నాను అనుకోకండి. ముందుగానే ఎడిట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఇలా జరుగుతుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. వెంకట్ని మెచ్చుకున్నట్టుగా చూసి వెళ్ళిపోమని అక్కడి నుండి పంపించేసి భూమికి పంపిన సేమ్ వర్క్ని తను కూడా చేస్తూ సీరియస్గా వర్క్లో మునిగిపోతాడు. ఎంతలా అంటే భూమి ఇంకా రావుగారి ఆలోచనలు తన దరిదాపుల్లోకి కూడా రానంతగా. ఇలా వర్క్ చేసుకుంటున్న విరాట్ మైండ్లో ఫ్లాష్లా మెరుస్తుంది టీనా. ఏంటి ఈ టీనా ఆ భూదేవిని ఏడిపించిన డే నుండి వచ్చినట్టు లేదే అంటూ ఆ విషయం తెలుసుకోవడానికి వెంటనే మేనేజర్కి కాల్ చేస్తాడు. ఇదేంటి సార్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని వినయంగా అడుగుతాడు మేనేజర్. టీనా వర్క్లో జాయిన్ అయ్యి 4 days అవుతుంది కదా. జాయినింగ్ అయిన డే నుండి ఈ రోజు వరకు తను జాబ్లోకి వచ్చినట్టుగా మనకు నోటీస్ అయ్యిందా అని అడుగుతాడు. అవును కదా, అసలు ఈ మేడం కనిపించడమే లేదు అని అనుకుంటూనే సార్ ఒక్క 2 minutes సార్, డైలీ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ మనకి క్యాప్చర్ అవుతాయి కదా, ఒక్క 2 minutesలో నేను చూసి చెబుతాను సార్ అని గబగబా ఎంప్లాయీస్ అందరి థంబ్నెయిల్ లిస్ట్లో టీనా 4 daysగా ఆఫీస్కి వస్తుందో లేదో చెక్ చేస్తాడు మేనేజర్. అదేంటి బాబోయ్, ఈ మేడం జాయినింగ్ డే తర్వాత ఒక్కరోజు కూడా ఆఫీస్కి వచ్చినట్టుగా నోటీస్ అవ్వలేదు. ఇప్పుడు ఈ సార్కి విషయం తెలిస్తే వీరతాండవం చేయడు కదా అని మనసులోనే అనుకుంటాడు. మళ్ళీ వెంటనే సార్నే రికమెండేషన్ చేసినప్పుడు వాళ్ళు పడతారు, మనకెందుకులే చెప్పేస్తే సరిపోతుంది అని అనుకుంటాడు. సార్ టీనా మేడం వర్క్లో జాయినింగ్ అయిన డే తప్పించి మిగిలిన 3 days అసలు ఆఫీస్కి వచ్చినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు సార్ అంటాడు మేనేజర్. అవునా అంటూ విరాట్ ఆలోచనలో పడి ఓకే నీ పని నువ్వు చూసుకో అని ఫోన్ పెట్టేసి, ఇదేంటి జాబ్ ఇచ్చే వరకు నన్ను నెత్తి మీద కూర్చోపెట్టింది, తీరా జాబ్ ఇచ్చిన తర్వాత జాయినింగ్ డేనే వచ్చింది, మరి రాకపోవడానికి కారణం ఏంటి, అసలు తను ఎందుకు జాబ్ కావాలని పట్టుబట్టింది అని ఆలోచనలో పడతాడు అతడు. ఇల్లునే బార్ చేసేసి ఇల్లో బారో తెలియనట్టుగా ఉన్న ఇంట్లో సోఫాలో అస్తవ్యస్తంగా మారిన బట్టలతో డ్రింక్ సిప్ చేస్తూ ఉంటుంది టీనా. అప్పటి వరకు తన బాయ్ ఫ్రెండ్తో అలసి సొలసి కష్టపడి చెమటూర్చి మరీ బెడ్ మీద కష్టం పడింది అన్న దానికి గుర్తుగా తన ఒంటి మీద తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన గుర్తులు ఇంకా అలసిన శరీరం చెప్తుంటే, అలానే ఒంటి నొప్పులు పోవడానికి అన్నట్టుగా ఆల్రెడీ డ్రగ్ ఇంజెక్ట్ చేసుకున్న ఇంకొంచెం మత్తు కావాలి అన్నట్టుగా వయ్యారంగా డ్రింక్ని సిప్ చేస్తూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది టీనా. అప్పుడే హాయ్ అక్క అంటూ తన ఎదురుగా కూర్చుని తన అక్క చేతిలో డ్రింక్ తను తీసుకుని సిప్ చేస్తుంటాడు తన చిన్నాన్న కొడుకు అయినటువంటి సుమిత్. హాయ్ రా, ఏంటి ఈరోజు తొందరగా ఇంటికి వచ్చేసినట్టున్నావు అని అంటూ తను ఇంకొక గ్లాస్లో డ్రింక్ వంపుకుంటుంది టీనా. అయ్యో అక్క, నేను ఇంకా వెళ్ళలేదే, ఇదిగో నీకోసమే నిన్ను కలవాలని వచ్చాను అంటాడు అతను. నా కోసమా అని కనులు ముడుస్తుంది టీనా. అవునక్క, నా కొత్త గర్ల్ ఫ్రెండ్ని నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. ఆ మాటకి గట్టిగా నవ్వుతూ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తావురా బాబు అని వయ్యారంగా డ్రింక్ని నోట్లో వంపుకుంటుంది టీనా. నువ్వు అలా అంటే నాకు సిగ్గేస్తుంది అక్క అని అడ్డగాడిదలా అర్థం పర్థం లేకుండా గాడిదలా సిగ్గుపడతాడు బాబు. రేయ్ నాయనా, నువ్వు సిగ్గుపడకు గానీ ఇంతకీ నీకు కొత్త గర్ల్ ఫ్రెండ్ ఏది, నాకు చూపించు మరి అని అడుగుతుంది. కదా అక్క, మర్చిపోయాను, హే దర్శిని ఇలా రా అంటూ ప్రియదర్శిని తన పక్కన కూర్చోబెట్టి హాట్ మినీలో అంతకన్నా హాట్గా ఉన్న ప్రియదర్శినిని కళ్ళతోనే తాగేస్తూ తొడలను తన అక్క ఎదురుగానే నలిపేస్తూ, ఇదిగో అక్క తినే నా కొత్త గర్ల్ ఫ్రెండ్ 4 days బ్యాక్నే పరిచయం అయింది అని పరిచయం చేస్తాడు. ఓ అవునా, ఈ అమ్మాయితో నన్న ఎన్ని రోజులు ఉంటావురా అంటూ ప్రియదర్శినిని కింద నుండి మీద వరకు ఆశాంతం గమనిస్తుంది టీనా.
అక్క, నువ్వు అంత పబ్లిక్గా అడిగితే జనాలందరూ కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. అసలే మనమంటే కుళ్ళుకుని చస్తున్నారు వెధవలు. దాందేముంది సుమిత్, మీ అక్క అడిగిన దాంట్లో తప్పేముంది? ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ కదా అని సుమిత్ చేతిలో డ్రింక్ అందుకుని తను సిప్ చేస్తుంది ప్రియ అలియాస్ ప్రియదర్శిని. ఓహో, మంచి స్పీడ్ మీద ఉందే పాప అని ఇన్నర్లో అనుకుని, హాయ్, ఐ యామ్ టీనా అని పొగరుగా పరిచయం చేసుకుంటుంది ఆమె. టీనాని చూస్తూ సైడ్ స్మైల్ ఇస్తూ కాళ్ళ మీద కాళ్ళు వేసుకునే, హాయ్, ఐ యామ్ దర్శిని, ప్రియదర్శిని అని అంతకన్నా పొగరుగా సమాధానం చెప్తుంది ప్రియ. ఓహో, ఈ పిల్ల దగ్గర చాలా ఉందే అని ఇన్నర్లో అనుకుంటూ, నైస్ మీటింగ్ దర్శిని, ఇక మనం అస్తమానం కలుసుకుంటాంలే. నా తమ్ముడు గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు కూడా గర్ల్ ఫ్రెండ్తోనే సమానం అని వెకిలిగా నవ్వుతూ తాగుతున్న డ్రింక్ గ్లాస్ని చీయర్స్ అంటూ కొడితే దానికి జత కలుపుతుంది దర్శిని. ఇంటి పార్టీలో కారు ఆగగానే కిందకి దిగి డ్రైవర్ దగ్గరకు వచ్చిన సునీత గారిని చూసి డ్రైవర్ వినయంగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని, ఏమైంది మేడం, ఏమైనా పనుందా, పోనీ ఏమైనా బయట నుంచి తీసుకురావాలా అని వినయంగా అడుగుతాడు. లేదు అన్నట్టు చెయ్యి చూపించి, చూడు తులసిరామ్, ఈరోజు ఉదయం గుడికి వెళ్ళినట్టుగా, తర్వాత గుడి నుండి బయటకు వెళ్ళినట్టుగా కానీ, ఇంకా ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చినట్టుగా మీ పెద్దయ్య గారికి కానీ చిన్నయ్య గారికి కానీ తెలియడానికి వీల్లేదు, అర్థమవుతుందా అని గంభీరంగా అంటారు. అదేంటి అమ్మగారు, ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పకుండా ఎలా ఉంటాము అని భయంగా అంటాడు. అప్పటికే ఆ విషయం ఆదిత్య గారికి చెప్పాలి అని మనసులో బలంగా అనుకుని ఉంటాడు డ్రైవర్. మరి అందుకనే నీకు వార్నింగ్ ఇస్తున్నాను తులసిరామ్, ఈ విషయం అయ్యగారికి కానీ చిన్నయ్య గారికి కానీ తెలిసిందనుకో, నీకు ఈ ఉద్యోగం లేకుండా పోతుంది. అందుకనే ఈ విషయం మన మధ్యనే ఉండిపోవాలి అంటూ పర్సులో నుండి కొన్ని డబ్బులు తీసి అతని చేతిలో పెట్టి, ఈ విషయం బయటకు రాకూడదు అని మరొక్కసారి వార్నింగ్ ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతారు ఆవిడ. అదేంటి మేడం ఎలా అంటున్నారు, ఈ విషయం ఆదిత్య సార్కి తెలియకుండా ఉంటుందా? మేడం చూస్తే ఇలా అంటున్నారు, సార్ ఏమో ప్రతిదీ తన వరకు వెళ్లకుండా ఏం పని జరగకూడదని వార్నింగ్ ఇచ్చారు. ఎలా అని కాసేపు తర్జన భర్జనలు పడి చేతిలో మిలమిలా మెరుస్తున్న రంగు కాగితాలకే ఓటు వేసి, ఒకసారి చెప్పకపోతే ఏం పర్వాలేదులే, మరొకసారి ఇటువంటి విషయం ఏమైనా జరిగితే అప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటాడు డ్రైవర్. అని డ్రైవర్ సునీత గారు ఇచ్చిన డబ్బులు జాగ్రత్తగా దాచుకుని తన వర్క్ అయ్యేంత వరకు అక్కడే ఉండి, ఆదిత్య గారు రావడానికన్నా ముందే తన డ్యూటీ టైమింగ్ అయిపోవడంతో అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన శివపార్వతీపురంలో స్వామి చెప్పిన విషయాలే తన మనసులో మెదులుతూ వాటన్నిటినీ చాలా కష్టంగా తన గుండెల్లోనే దాచేస్తారు సునీత గారు. కాసేపు అయితే తన భర్త వచ్చేస్తారు, తన మొహంలో చిన్న బాధ ఉన్నా వెంటనే కనిపెట్టేస్తారు అని చాలా కష్టంగా బాధని దిగమింగుకుని ఆదిత్య గారికి చిన్న అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడుతూ ఏడ్చినట్టుగా ఉన్న తన మొహాన్ని కవర్ చేయడానికి ఇంకా గుడి నుండి రావడంతో ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి కూర్చుంటారు ఆవిడ. ఉదయం టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు, కానీ ఇప్పుడు కూడా ఆకలి వేయడం లేదు. తన మైండ్ అంతా కూడా కొడుకు గురించే ఆలోచనలు. పెళ్ళికి ఒప్పుకోమన్నా ఒప్పుకోడు, ఈ సమస్య ఉంది అని చెప్పినా నమ్మడు. ఎలా మరి పెళ్ళికి ఒప్పించాలి, చేయించాలి? అసలు అంతకన్నా ముందు ఉన్న పెద్ద టాస్క్ ఆవిడకు. స్వామి చెప్పిన గుర్తులు అంటే ఎవరిని వెతకాలి? నేను వెతికినా ఈ నెల రోజులలో దొరుకుతుందా? దొరికినా కొడుకు ఆమెని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? అసలు నా కొడుకు కన్నా ముందు ఊరంతా నా కొడుకు ఇలాంటివాడు అని తెలిసిన ఏ అమ్మాయి అయినా సరే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? ముందుకు వస్తుందా? నా కొడుకు ప్రాణాలను తన ప్రాణాలకు అడ్డు వేస్తుందా అని రకరకాలుగా ఆలోచిస్తూ
టైం కూడా చూడకుండా ఆలోచనలో సుడిగుండంలో మునిగిపోయిన ఆవిడకు టక్కున ఫోన్ రింగ్ అవ్వడంతో ఉలిక్కిపడి ఆలోచనలకు బ్రేక్ వేసి ఫోన్ వంక చూస్తారు. డిస్ప్లే మీద ఆది అని కనిపించడంతో ఇదేంటి, ఈయన ఇప్పటి వరకు రాలేదా అని టైం చూస్తారు. అప్పటికే అది 8 దగ్గరలో చూపిస్తుంది. అప్పటికే ఫోన్ 2 సార్లు రింగ్ అయ్యి ఆగిపోయి మళ్ళీ 3వసారి రింగ్ కావడం మొదలు పెడుతుంది. వెంటనే లిఫ్ట్ చేసి హా చెప్పండి అంటూ గాబరాగా అడుగుతుంది ఆవిడ. ఆ గొంతు ఎలా ఉందంటే 100 మైళ్ళు పరుగుపెట్టి అలసిపోయి గుండె రొప్పుతుంటే ఎంత ఆయాసంగా ఊర్పుతో మాట వస్తుందో అంత అలా ఉండడంతో అటువైపు ఉన్న ఆదిత్య గారు కనుబొమ్మలు ముడిపడతాయి. సునీత, ఏమైంది, ఎక్కడున్నావు నువ్వు అని సీరియస్గా అడుగుతారు ఆదిత్య గారు. ఇదేంటండి ఇలా అంటున్నారు, నేనెక్కడుంటాను, ఇంట్లోనే ఉన్నాను అని తన నుదుటికి మెడకి పట్టిన చెమటలు తుడుచుకుంటూ సమాధానం చెప్తారు ఆవిడ. మరి నీ వాయిస్ ఎందుకు అలా వస్తుంది, నిజం చెప్పు, నువ్వు మళ్ళీ ఎక్కడికైనా నాకు చెప్పకుండా వెళ్ళావా అని కోపంగా అడుగుతారు. ఇదేంటి ఇలా అడుగుతున్నారు ఈయన, నిజం తెలిసిపోయిందా, అలా ఎలా కుదురుతుంది, అతడికి వార్నింగ్ ఇచ్చాను కదా, ఇంకా గుడికి కూడా చాలా రహస్యంగా వెళ్ళాను కదా అని మనసులో అనుకుంటూ, నేనెక్కడికి వెళ్తానండి, మీరు ఇంట్లో నుండి వెళ్ళిన తర్వాత నుండి నేను ఇంట్లోనే ఉన్నాను, కనీసం మా ఫ్రెండ్స్ని కలవడానికి కూడా వెళ్ళలేదు తెలుసా అని తన కంగారుని కప్పిపుచ్చుకుంటూ చెప్తారు ఆవిడ. అవునా మరి అని అంటూనే ఇంకొక మొబైల్తో డ్రైవర్ తులసిరావుకి మెసేజ్ చేసి ఉదయం నుండి సునీతని ఎక్కడికైనా తీసుకెళ్ళావా లేదా అని అడుగుతారు. ఏంటండి మీరు నమ్మడం లేదా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, అయినా మీరు అంత చెప్పిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాను అని సునీత గారు చెప్పడం, సునీత గారు ఇచ్చిన డబ్బులకు ఆశపడిన డ్రైవర్, లేదు సార్, మేడం గారు ఎక్కడికి వెళ్ళలేదు, ఈరోజు ఉదయం నుండి నేను కూడా కారులోనే ఉన్నాను, ఇప్పుడే డ్యూటీ టైం అయిపోయిందని వెళ్ళిపోయాను సార్ అని మెసేజ్ చేసి తులసిరావు నుండి రావడంతో ఊపిరి పీల్చుకుంటారు ఆదిత్య గారు. సరే అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు అని నమ్ముతున్నాను, కానీ ఇలానే రోజు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలి, ఇంకా అనవసరమైన ఆలోచనలన్నీ చేయకూడదు, అర్థమవుతుందా అని అంటారు. తన మాటలను నమ్మేశారు అని భ్రమపడుతూ, ఏంటండి అలా అంటారు, ఒకసారి చెప్తే సరిపోదు, ఉదయం కూడా అన్నిసార్లు చెప్పారు కదా అని కొంచెం నార్మల్ వాయిస్తో అడుగుతారు. ఏం చేస్తాం, మాట వినేవాళ్ళు అయితే చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఏదైనా నీ కొడుకు గురించి తెలిసిందనుకో, నీకు ఏం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో తెలియకుండా వెళ్ళిపోతావు కదా, అందుకనే నా భయం అంటారు ఆయన. ఏవండి అని చిరుకోపంగా అలకగా పిలుస్తారు సునీత గారు. చాలు చాలు, వీటితోటి నన్ను మభ్యపెట్టలేవు, కానీ నీ గోలలో పడి అసలు ఫోన్ చేసిన సంగతే మర్చిపోయాను సునీత అంటారు ఆయన. ఏమైందండి, వచ్చేస్తున్నారా, డిన్నర్లోకి ఏదైనా ప్రిపేర్ చేయమంటారా పోనీ అని అడుగుతారు ఆవిడ. లేదు సునీత, నీకు అది చెబుదామనే ఫోన్ చేశాను, ఈరోజు క్లయింట్స్తో మీటింగ్ ఉండడం వల్ల వాళ్లతో డిన్నర్కి వెళ్తున్నాను, ఇంకా లేట్ నైట్ కూడా అయిపోతుంది, నువ్వు నా కోసం ఎదురు చూడకుండా భోజనం చేసేయి అంటారు ఆయన. అదేంటండి, మీరు డిన్నర్స్కి బయటకు వెళ్ళరు కదా, మరి ఇదేంటి కొత్తగా అని ఆశ్చర్యంగా అయోమయంగా అడుగుతారు. తప్పదు సునీత, ఒక్కొక్కసారి వెళ్ళాల్సి వస్తుంది, అందుకని ఎదురు చూడకు, నేను లేనని డిన్నర్ స్కిప్ చేసావు అనుకో, నేను ఇంట్లో ప్రతిదీ చెక్ చేస్తాను, చూసుకో మరి అని చిన్నపాటి వార్నింగ్ ఇస్తారు. అయ్యా మహానుభావ, నేను డిన్నర్ చేసేసాను, మీరు వచ్చేటప్పుడు వరకు కూడా హాల్లో కూర్చుని ఎదురు చూడను, రూమ్లోకి వెళ్ళి నిద్రపోతాను చాలా అని చిరుకోపంగా అంటారు. అది నా సునీత అంటే, ఇలా ఉంటే నాకు ఏ బాధ భయం ఉండదు, నేను కూడా ఇక్కడ హుషారుగా ఈ మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఎర్లీగా రావడానికి ట్రై చేస్తాను, భోజనం మిస్ చేయకు అని ఫోన్లోనే ఆవిడకి ముద్దు పెట్టి ఫోన్ కట్ చేస్తారు ఆదిత్య గారు.
కట్ అయిన ఫోన్ వంకే కన్నీళ్లతో చూస్తూ, నన్ను క్షమించండి, మిమ్మల్ని మోసం చేస్తున్నాను, కానీ ఇదంతా మీకు చెప్పే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెబుతాను. ఇదంతా మన కోసమే ఆది అని ఫోన్ గుండెలకు అద్దుకుని బాధగా అనుకుంటున్న తనకు అప్పుడే స్వామి చెప్పిన గుర్తులు రేఖ దగ్గర ఉన్నాయని టక్కున బల్బు వెలుగుతుంది. అవును, నేను ఈ సంగతే మర్చిపోయాను. అన్నయ్య రేఖ గురించి నా దగ్గర చాలాసార్లు చెప్పారు. రేఖ అయితే విరాట్కి కూడా చాలా ఇష్టం. ఇంకా ఒకప్పుడు ప్రేమించుకున్నారు కదా. కలిసి ఉంటే నా కొడుకు గండం నుండి తప్పించుకుంటాడు కదా అని ఆలోచన రావడమే ఆలస్యం. ఇంకా నా ఇంటికి తగిన కోడలు కూడా అవుతుంది అని గబగబా కన్నీళ్లు తుడుచుకుని రేఖ నెంబర్కి డయల్ చేసే లోపల ఆ రోజు రేఖ మాట్లాడిన మాటలు అన్నీ గుర్తొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. లేదు, డైరెక్ట్గా రేఖను అడిగితే తప్పకుండా ఒప్పుకోదు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అయితే అన్నయ్య వాళ్ళు ద్వారా అయినా రేఖని పెళ్ళికి ఒప్పించాలి. అందుకే రేఖకి కన్నా వీళ్ళకైతేనే కరెక్ట్ అని వెంటనే రేఖ నెంబర్ డిలీట్ చేసేసి తన దగ్గర ఉన్న ఇంకొక నెంబర్కి కాల్ కలిపి రింగ్ అవుతుంది అంతసేపు గుండెను అరచేతుల్లో పెట్టుకుని ఉంటారు. ఇంతకీ సునీత గారు ఫోన్ కాల్ ఎవరికి చేస్తున్నారు అంటారు? నిజంగానే విరాట్ లైఫ్లోకి రేఖని ఆహ్వానిస్తాడా? తను ప్రేమ లేదు, ఏమీ లేదు అంటున్న అతను తిరిగి తన ప్రేమ అయిన రేఖని తన లైఫ్లోకి రాణిస్తాడా? అసలు నిజంగా రేఖను విరాట్ ప్రేమించాడా? చూద్దాం.